నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెండ్ చేయబడింది. సస్పెండ్ చేస్తున్నారు అనేటువంటిది మనం మార్నింగ్ న్యూస్ లోనే చెప్పేసుకున్నాం. మనం చెప్పిందే జరిగింది. మరి కవితను సస్పెండ్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సస్పెండ్ చేసిండా, లేదా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ సస్పెండ్ చేసిండా? ఎవరు కవితను సస్పెండ్ చేసిరు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి లెటర్ రూపంలో చదివిన తర్వాత అసలు ఏ పార్టీలోకి పోతుంది, ఏ పార్టీ పెట్టబోతుంది, బీజేపీలోకి పోతుందా, కాంగ్రెస్ లోకి పోతుందా అనేటువంటి విషయాన్ని చూద్దాం. ముందుగా లెటర్ ప్యాడ్ లో వచ్చినటువంటి లెటర్ హెడ్ లో ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చూద్దాం. ఇక భారత రాష్ట్ర సమితి ఆఫీస్, తెలంగాణ భవన్, రోడ్ నెంబర్ 10, బంజారా హిల్, హైదరాబాద్ 500034 2వ తారీఖు 9వ నెల 2025. ఈ రోజే ఇంకా నేను టైం మెన్షన్ చేయలేదు ఎప్పుడు సస్పెండ్ చేశారు. రైట్, ఒకసారి చూద్దాం. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టి రవీంద్రరావు ప్రధాన కార్యదర్శి, అట్లాగే సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. ఒక్కసారి ఈ పేరును గుర్తుపెట్టుకోండి. సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు కవితను సస్పెండ్ చేయమని నిర్ణయం తీసుకుంటే సంతకం పెట్టాల్సింది కేసీఆర్ లేదా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ ఈ ఇద్దరిని బలి చేస్తున్నారు. బలిక బకరాలు చేసి వాళ్ళు బదనాం కాకుండా అన్ననే సస్పెండ్ చేసిండు చెల్లెను, లేదా అయ్యనే సస్పెండ్ చేసిండు బిడ్డను అని బదనాం రాకుండా ఇద్దరిని వాడుకున్నారు. ఒక్కసారి సోమ భరత్ కుమార్ అనే పేరు గుర్తు పెట్టుకుందాం. ఇప్పుడు అనాలిసిస్ లో వస్తుంది, చూద్దాం ఏం చేసిండు. అయితే కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డది కాబట్టి ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా కులంకషంగా మాట్లాడు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయబడ్డది. ఈమె బీజేపీలోకి పోతుందా, లేదా కాంగ్రెస్ పార్టీలోకి పోతుందా, సొంతంగా పార్టీ పెట్టబోతుందా అనేటువంటిది మీ ముందుకు సుస్పష్టంగా తీసుకొస్తున్నా. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కవిత బీజేపీలోకి పోతుందా అంటే బీజేపీలోకి అసలు పోదు. ఎందుకంటే కవిత 6 నెలల పాటు జైల్లో, తీహార్ జైల్లో బంధించి పెట్టిండ్రు బీజేపీ. కేటీఆర్ బీజేపీకి అనుకూలంగా ఉంటాడనేటువంటిది వాస్తవం. బీజేపీ వాళ్ళ మీద ఒక కామెంట్ కూడా చేయడు కేటీఆర్. తెల్లారులేస్తే రేవంత్ రెడ్డి మీదనే ఏడుస్తాడు. కాబట్టి బీజేపీతో దోస్తాన్ బీఆర్ఎస్ కు చాలా గట్టిగానే ఉంది, కేటీఆర్ కు బీజేపీలకు దోస్తాన్ చాలా గట్టిగానే ఉంది. కాబట్టి కవిత బీజేపీలోకి పోయే అవకాశం లేదు. ఎందుకు? తన అన్నను వ్యతిరేకించింది, హరీష్ రావును వ్యతిరేకించి వాళ్ళ దోస్తులైనటువంటి మళ్ళా స్నేహపూర్వకంగా ఉండేటువంటి బీజేపీలోకి పోదు. ఆ పైగా ఆమెను అరెస్ట్ చేయించారు అనేటువంటి కోపం కూడా బీజేపీల మీద ఉంది. అరెస్ట్ చేసి జైలు పంపిరనే కోపం కూడా ఉంది. కాబట్టి బీజేపీ వైపు పోదు. మరి కాంగ్రెస్ వైపు పోతుందంటే కాంగ్రెస్ వైపు పోయే అవకాశాలు మనకు కనబడుతుంది. ఎందుకు అన్నప్పుడు ఆమెకు మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ లకు పోతుంది. ఎందుకంటే తన అన్న కంటే గొప్పగా పదవిలో ఉండాలి, రాజకీయ భవిష్యత్ తన అన్న కంటే పెద్ద హోదాలో ఉండాలి, రాజకీయంగా అన్న కంటే ఎక్కువ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు బీజేపీలో పోవడం కంటే కాంగ్రెస్ లో పోతే మంత్రి పదవి పోతుంది అంటేనే కాంగ్రెస్ లో పోయే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ అయినటువంటి కవితను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొని కాంగ్రెస్ లో ఆమెకు ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా, లేదా ఇదే ఎమ్మెల్సీగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇస్తారా, వస్తుందా, సీనియర్లను కాదని మంత్రి పదవి ఇస్తారా మరి రేవంత్ రెడ్డి అనేటువంటి చూడాలి. ఏదేమైనా మంత్రి పదవి వస్తుంది కాంగ్రెస్ పార్టీలో అంటే ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీలోకి కవిత పోతుంది. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి పోకుండా మరి ఆమె కొత్త పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కొత్త పార్టీ అంటే ఇక్కడ 2 పార్టీలను ఆమె ఎంపిక చేసుకోవడానికి అవకాశాలు కనబడుతుంది. ఒకటి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి. ఎందుకంటే ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ తెలంగాణలో నడుస్తుంది. బీసీలందరూ కాంగ్రెస్ వైపు పోకుండా, ఇటు బీజేపీ వైపు పోకుండా, బీఆర్ఎస్ వైపు పోకుండా తన వైపు లాక్కోవడానికి కోసం బహుజనులు ఎజెండాగా, బహుజనుల రాజ్యాధికారం కోసం, బీసీల ఓట్ బ్యాంక్ కోసం ఆమె బహుజన అనే పదాన్ని ఆమె పార్టీలో పెడుతుంది. బహుజనుల ఓట్ల కోసం, బీసీల ఓట్ల కోసం. కాబట్టి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరు ఒకసారి పరిశీలిస్తున్నట్టు ఒకటి. రెండవది పాత టీఆర్ఎస్ ఉంది. ఆ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది కాబట్టి టీఆర్ఎస్ ప్రజల్లోకి పోయింది. అప్పటికే తెలంగాణ ఉద్యమం నడిచేటప్పటికి టీఆర్ఎస్ పేరే ఉంది. 2018 వరకు టీఆర్ఎస్ పేరే ఉంది. అది ప్రజల్లో నాని ఉంది కాబట్టి ఆ టీఆర్ఎస్ పేరుతో మళ్ళా ఏమన్నా రావాలా అని 2 పేర్లు, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటువంటిది ఒక పేరు, తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది 2 పేర్లు పరిశీలిస్తున్నట్టు మనకు సమాచారం. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుందంటే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ మాటికి ఏం చేస్తారంటే కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అయితే ఎక్కడైనా కూడా మేము వేసిన బిచ్చం
బీఆర్ఎస్ పార్టీ వేసిన బిచ్చమే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిపించినాం. ఆ ఎమ్మెల్సీ పదవి పట్టుకొని ఆమె ఇంకా కొనసాగుతుంది, ఉగులాడుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తే పడకుండా ఉండడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనము ఒకటి కీలక అంశం చూసుకోవాలి. ఏంటి అంటే సోమ భరత్ కుమార్, మనం ఇంత ముందు లెటర్ చూసాం, భారత రాష్ట్ర సమితి పేరిట లెటర్ హెడ్ లో సోమ భరత్ కుమార్ ఆయన పేరు మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలో మనం కవితను సస్పెండ్ చేసిండు. ఆయన ఎవరో కాదు, కవిత లిక్కర్ స్కామ్ లో ఇరికినప్పుడు ఈడీ విచారణలో కవిత తరపున వాదించిన అడ్వకేటే ఈ సోమ భరత్ కుమార్. అప్పుడు కవితను సపోర్ట్ చేసి ఇప్పుడు ఆయనే సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో కొంత ఏంటి విషయం అనేటువంటి ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడు కాపాడినటువంటి సోమ భరత్ కుమార్ ఇప్పుడు పార్టీ నుండి సస్పెండ్ చేసిండు. దాన్ని కేసీఆర్ దగ్గరుండి సోమ భరత్ కుమార్ చేత సస్పెండ్ చేయడానికి కేసీఆర్ ఆ రకంగా గైడెన్స్ ఇచ్చింది. కేసీఆర్ అనేటువంటిది నడుస్తా ఉంది. కాపాడిన ఆయనే సస్పెండ్ చేసిండు ఇప్పుడు సోమ భరత్. అయితే కవిత పైన వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అనేటువంటిది పార్టీ ఆదేశం కిందికి ఆర్డర్ కి ఇచ్చేసింది ఆల్రెడీ. ఎందుకు అంటే ఎంతైనా పార్టీ నుండి సస్పెండ్ చేసినా కూడా కేసీఆర్ కు కూతురే, కేటీఆర్ కు చెల్లెనే కాబట్టి ఫ్యామిలీ ఎక్కడో ఒక దగ్గర కలవాలి కాబట్టి ఆమె మీద వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అనేటువంటిది కింద ఆల్రెడీ కింది స్థాయి నాయకులకు క్లియర్ కట్ గా ఆదేశాలు వచ్చినాయి. ఈ కాసేపట్లో మహిళా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో కీలక అంశాలు మాట్లాడబోతున్నారు. ఏదేమైనా మనం గత నుండి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిలకు ఏ విధమైతే గతి పట్టిందో అదే గతి కల్వకుంట్ల కవితకు పట్టబోతుంది అని మనం చాలా వీడియోలు చేసినాం. మార్నింగ్ న్యూస్ లో చెప్పినాం, చాలా అనాలిసిస్ లో కూడా చెప్పినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోక ముందుకు వైఎస్ షర్మిల, జగన్ కలిసి మెలిసి అనేక ఉద్యమాలు చేసిర్రు. తన అన్న జైలుకి పోతే ఈమె పాదయాత్ర చేసి తన అన్న అధికారంలోకి రావడానికి శాయశక్తుల ప్రయత్నం చేసింది. అట్లా అధికారం దగ్గర, డబ్బుల దగ్గర, ఆస్తి పంపకాల్లో తేడా వచ్చి ఆమె వేరే పార్టీలోకి వచ్చేసింది. ఆయన వైఎస్ఆర్సీపీలో కొనసాగింది. అంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడు అంతా కలిసిమెలిసి చేశారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత విడిపోయారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇప్పుడే వైఎస్ షర్మిలకు పట్టిన గతి నాకు పట్టొద్దు అని కవిత ముందే ఊహించి అమెరికాలో ప్లాన్ చేయించి లెటర్ ను తీసుకొచ్చి ఆ లెటర్ ను బహిరంగంగా మీడియాకు విడుదల చేసింది కవితనే. అట్లా విడుదల చేయడం ద్వారా కేసీఆర్ పిలిచి అన్నను కేటీఆర్ ని ఈమెను పిలిచి కూసబెట్టి మాట్లాడి సెట్ చేస్తారని ఊహించింది కవిత. కానీ అది చిలికి గాలివానయ్యి కవితను సస్పెండ్ చేసేదాకా తీసుకొచ్చు. ఏదేమైనా షర్మిల లెక్క నా జీవితం రాజకీయ జీవితం కావద్దు అనుకొని తనకు తానే షర్మిల లాగానే చేసుకున్నది కల్వకుంట్ల కవిత. కొంత ఓపిక పట్టి మళ్ళీ బీఆర్ఎస్ పునరుజ్జీవం పోసుకొని కొంత మళ్ళీ పుంజుకునేదాకా ఉండి అప్పుడు కొట్లాడితే ఏదో ఒక పదవి వచ్చేది. కానీ తొందరపడి తన రాజకీయ జీవితాన్ని తానే సమాప్తి చేసుకుంది కల్వకుంట్ల కవిత. ఏదేమైనా ఇప్పుడు కొత్త పార్టీ పెడితే నెగ్గుకు రాగలుగుతుందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దూకుడు ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు.